ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, మోడల్ స్కూల్ అండ్ గురుకుల, పీజీటీ ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి ఆల్ ద బెస్ట్. అండ్ నెక్స్ట్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ లైక్ చేస్తున్న వాళ్ళకి నా కృతజ్ఞతలు. ఈరోజు మనం 9th క్లాస్ తెలంగాణ తెలుగు అకాడమీ బయాలజీ బుక్ అయినటువంటి 9th క్లాస్ నుండి 8th టాపిక్ అయినటువంటి వ్యవసాయ ఉత్పత్తులు సవాళ్ళు అనే టాపిక్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ వ్యవసాయ ఉత్పత్తులు సవాళ్ళు అనే ఈ టాపిక్లో మనం పంట ఉత్పత్తి ఎలా చేయాలి, వాటర్ ఎలా అందించాలి, ఏ పోషకాలు అవసరము, ఏ విధమైన ఎరువులు అందించాలి, పంట ఏ విధంగా రక్షించుకోవాలి, పంట దిగుబడి ఎలా సాధించాలి అనే దానిని గురించి మనం ఈ టాపిక్లో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అకార్డింగ్ టు టెక్స్ట్ బుక్ ఈ పంట దిగుబడి అనేది ఈ కింది కారణాలపైన ఆధారపడడం జరుగుతుంది. ఫస్ట్ చూసినట్లయితే నాటిన విత్తన రకం, నాటిన విత్తనం ఏ విధంగా ఉంది. పూర్వం చూసినట్లయితే పంట వేసిన తర్వాత ఆ పంట నుండి విత్తనం అనేది సెలెక్ట్ చేయడం జరిగేది. ఇప్పుడైతే షాప్లో దొరికినటువంటి ఒక రెడీమేడెడ్గా ఉన్నటువంటి విత్తనాలను మనం సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే జెనెటికల్లీ మోడిఫైడ్ చేయబడినటువంటి విత్తనాలను కూడా మనం సెలెక్ట్ చేసుకొని పంటకు వాడడం జరుగుతుంది. ఇలా మనం సెలెక్ట్ చేసుకునే విత్తనాలను బట్టి కూడా పంట దిగుబడి అనేది ఆధారపడుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నేల స్వభావం, నేల ఎలా ఉంది, ఆమ్ల స్వభావం ఉందా, క్షార స్వభావం ఉందా, పోషకాలు ఏ విధంగా ఉన్నాయి, ఆ నేల ఏ రకమైంది, నల్లరేగడ, ఎర్రమట్టి నేలన, ఇలా నేల స్వభావాన్ని బట్టి కూడా మనకు పంట దిగుబడి అనేది ఆధారపడుతూ ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నీటి లభ్యత, నీరు అనేది ఎక్కువ ఉందా, తక్కువ ఉందా అనే దానిపైన కూడా మనకు ఆధారపడుతుంది. నీరు అనేది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది పంట పైన. ఫస్ట్ చూసుకున్నట్లయితే వరి, గోధుమ, చెరుకు వంటి పంటలు నీరు అధికంగా ఉన్నటువంటి నేలల్లోనే అవి పండడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎరువులు, పోషక పదార్థాలు లభ్యత. ఎరువులు, పోషకాలు నేలలో చూసుకున్నట్లయితే కొన్ని నేలల్లో పోషక పదార్థాలు అనేవి క్షీణించిపోతాయి, కొన్ని నేలల్లో పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. దాన్ని బట్టి మనం వాడే ఎరువులు, మనం అందించే పోషకాల లభ్యత అనేది వేరువేరుగా ఉంటుంది. సో ఇక్కడ పోషక పదార్థాలపైన కూడా డిపెండ్ అయ్యి పంట దిగుబడి అనేది ఆధారపడుతుంది. పోషక పదార్థాలు ఎక్కువ ఉన్నట్లయితేనే పంట ఎక్కువగా రావడం జరుగుతుంది. నెక్స్ట్ వాతావరణం ఎలా ఉంది, వేడిగా ఉందా, తేమగా ఉందా, వర్షం ఎక్కువ ఉందా, తక్కువ ఉందా అనే దానిపైన కూడా ఈ పంట దిగుబడి అనేది ఆధారపడడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పంటపై క్రిమి కీటకాల దాడి. ఇది నెక్స్ట్ కీటకాలు ఏంటి అంటే పంట వచ్చే టైంకి ఏం చేస్తాయి, కొన్ని క్రిమి కీటకాలు మొగ్గ దశలో కానీ, ఫ్లవర్ వచ్చే టైంలో కానీ, లేకుంటే విత్తనాలు ఏర్పడే టైంలో కానీ దాడి చేయడం జరుగుతుంది. డిఫరెంట్ టైమింగ్స్లో డిఫరెంట్ ఇన్సెక్ట్స్ అనేటివి అవి వాటి యొక్క పోషకాల కోసం పంటలపైన దాడి చేయడం జరుగుతుంది. సో దాన్ని బట్టి కూడా పంట పెరగడము, తగ్గడము అనేది ఆధారపడుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కలుపు మొక్కల పెరుగుదల అదుపు చేయడం. పంటలు కలుపు మొక్కలు పెరగడం అనేది కామన్, మనం చూస్తూనే ఉంటాము, కలుపు తీస్తూ ఉంటారు తోటల్లో. ఆ కలుపు అనేది తీయకపోవడం వల్ల ఏమవుతుందంటే మెయిన్ పంటకు కావాల్సిన పోషకాలని కలుపు మొక్కలు తీసుకోవడం, ఎక్కువగా పెరగడం అనేది జరుగుతుంది. దాని ద్వారా పంటకు కావాల్సిన పోషకాలు
అందకపోవడం వల్ల పంట దిగుబడి అనేది తగ్గుతుంది. సో ఈ విధంగా ఈ పంట దిగుబడి అనేది ఈ కారణాలపైన ఆధారపడుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అధిక ఆహార ఉత్పత్తిని సాధించడం ఎలా? ఏ విధంగా మనం సాధించవచ్చు? అధిక ఆహార ఉత్పత్తిని సాధించడం ఎలా? ఎలా అంటే సాగు నేల విస్తీర్ణాన్ని పెంచడం. సాగు నేల విస్తీర్ణం ఎలా పెంచుతాం? మామూలుగా చెట్లు అనేవి నరికి విస్తీర్ణాన్ని పెంచడం అనేది జరుగుతుంది ఈ మధ్య. సో అలా పెంచడం వల్ల మనకి ఏం జరుగుతుందంటే అడవి విస్తీర్ణం అనేది తగ్గిపోతుంది. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. దీనివల్ల మనకు ఏంటి, అడవి విస్తీర్ణం తగ్గడం, వాతావరణం పైన ఎఫెక్ట్ పడడం అనేది జరుగుతుంది. విస్తీర్ణం అయితే పెరుగుతుంది కానీ మనకు వాతావరణం పైన ఎఫెక్ట్ అనేది పడడం జరుగుతుంది. ప్రస్తుతం సాగులో ఉన్న నేలలోని అధిక దిగుబడి సాధించడం. ఈ ప్రస్తుతం ఉన్న నేలలో అంటే ఉన్న ల్యాండ్లోనే మనం పంటని వేసి అధిక ఉత్పత్తిని సాధించడం. ఎలా సాధ్యమవుతుంది? పోషకాలు అందించడం, సరైన వాటర్ అందించడం, అలాగే విత్తనాలు మోడిఫైడ్ చేయబడినట్టు ఎగ్జాంపుల్ చూసినట్టయితే జెనెటికల్లీ మోడిఫైడ్ సీడ్స్ ఉంటాయి కదా, వాటిని వాడడం కానీ ఇలాంటి వాటి వల్ల కూడా పంటని సాధించడం జరుగుతుంది. అధిక దిగుబడినిచ్చే వంగడాలు అభివృద్ధి చేయడం. చెప్పండి ఇందాక ఎగ్జాంపుల్ చూసినట్టయితే బీటీ, పత్తి ఇలాంటి వాటిని ఉపయోగించడం ద్వారా అధిక దిగుబడిని మనం పొందవచ్చు. పంట మార్పిడి. ఒక పంట వేసిన తర్వాత మరొక పంట వేయడం అనేది పంట మార్పిడి అని అంటారు. ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఒక మొక్కజొన్న వేశారనుకోండి, మొక్కజొన్న ఇప్పుడు తీయగానే ఏం చేస్తారు, ఏదైనా పెసర పంట లాంటివి వేయడం జరుగుతుంది. ఇలా ఒక పంట తర్వాత మరొక పంటను వేయడం ద్వారా మనము అధిక ఉత్పత్తిని సాధించడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ మొక్కజొన్న పంట వేసిన తర్వాత లెగ్యుమినేసి ఫ్యామిలీ పంట వేస్తారు. ఇలా వేయడం వల్ల ఏం జరుగుతుందంటే నైట్రిఫికేషన్ మనకు కావాల్సినటువంటి ఈ నైట్రస్ ఇలా మనకు ల్యాండ్లో సాయిల్లో చేయడం అనేది జరుగుతుంది. ఇలా పంట మార్పిడి చేయడం ద్వారా చెప్పాను కదా, లెగ్యుమినేసి ఫ్యామిలీ వేసినట్లయితే మనకు నత్రజని అనేది సాయిల్లోకి చేరి మనకు మరొక పంటకి యూజ్ అవుతుంది. మిశ్రమ పంటలు ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మిశ్రమ పంటలు ఏముంటాయి, పసుపు వేస్తారు చూడండి, మనకు విలేజెస్లో చూసే ఉంటారు. పసుపు పంటతో పాటు మొక్కజొన్న పంట వేయడం జరుగుతుంది. ఇలా మిశ్రమ పంటలు, అలాగే మొక్కజొన్న పంటలో తీగ జాతికి చెందినటువంటి కూరగాయలు వేయడం జరుగుతుంది. ఇలా మిశ్రమ పంటలు అనేవి వేయడం ద్వారా మనకు అధిక దిగుబడి సాధించడం జరుగుతుంది. అలాగే స్వల్పకాలిక పంటలు పండించడం. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే గోధుమ, ఆవ ఇలాంటి తక్కువ కాలంలో పండే పంటలను వేయడం ద్వారా ఏం జరుగుతుంది అంటే ఒక పంట తర్వాత ఇంకో పంట వేయడం జరుగుతుంది. ఇలా ఎక్కువ ఉత్పత్తిని అనేది మనం పొందడం జరుగుతుంది. అలాగే అధిక దిగుబడినిచ్చే యాజమాన్య పద్ధతులు పాటించడం. ఎగ్జాంపుల్ చూసినట్లయితే డ్రిప్ ఇరిగేషన్ అనేది మనము తక్కువ నీరు లభించే ప్రాంతాల్లో చూసినట్లయితే బిందు సేద్యం అనేది మనం గమనిస్తూ ఉంటాం. తక్కువ నీరు లభించే ప్రదేశాలలో ఈ పైప్ లైన్ ద్వారా వాటరు బిందువుల రూపంలో అందించడం జరుగుతుంది. ఇలా మనము తక్కువ వృధా కాకుండా ఎక్కువ పంటకు లభించేలా చేసి ఎక్కువ దిగుబడిని మనం పొందవచ్చు. పంటలను పరిరక్షించే పద్ధతులు. ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనము ఏదైనా పంట వేసినప్పుడు కంది పంట వేశారనుకోండి, అందులో చుట్టూ మనకు బంతిపూల పంట అనేది వేస్తూ ఉంటారు, చెట్లు అనేది వేయడం జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే ఫస్ట్ అవసరం ఉన్నటువంటి ఇన్సెక్ట్స్ అనేవి ఆకర్షించబడి ఫలదీకరణ ద్వారా పంట ఎక్కువ వస్తుంది. అలాగే
చెడు వీటికి ఏదైతే హాని కలిగిస్తుంటావో అలాంటి ఇన్సెక్ట్స్ అనేవి అట్రాక్ట్ అయిపోవడం జరుగుతుంది. కంది ఎగ్జాంపుల్ మనకు కావాల్సిన పంట వైపు కాకుండా అదర్వైజ్ వేరే వైపుగా అట్రాక్ట్ అయిపోవడం జరుగుతుంది. ఇలా ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఈ కంది చేను, బంతిపూల చెట్లు చుట్టూ వేయడము ఇలాంటివి. ఇలా పంటను రక్షించుకోవడం ద్వారా కూడా మనకు దిగుబడి అనేది ఎక్కువగా వస్తుంది. ఇందులో మెయిన్ వర్డ్స్ అయినటువంటి పంట మార్పిడి, మిశ్రమ పంట, యాజమాన్య పద్ధతులు, స్వల్పకాలిక పంటలు అనేటువంటి కీవర్డ్స్ని మనం ఒకసారి చూద్దాము. ఇక్కడ బిందు సేద్యం చూసినట్లయితే ఇలా పంటకు మధ్యలో చెప్పాను కదా, పైప్ లైన్ల ఇట్లా వాటర్ ఇట్లా ఇచ్చేస్తూ బిందువుల రూపంలో పంటకు ఇవ్వడం జరుగుతుంది. ఇలా నీరు కూడా వృధా కాకుండా ఎక్కువ పంట రావడానికి మనకు అవకాశం ఉంది. దీన్ని డ్రిప్ ఇరిగేషన్ అనేది ఇలా ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి గమనించినట్లయితే ఇలా. నెక్స్ట్ మిశ్రమ పంట చెప్పాను కదండి, పంట మధ్యలో వేరే రకాలుగా పంటలు వేయడము. ఉదాహరణకు చూసినట్లయితే మొక్కజొన్న పంటలో చూసినట్లయితే తీగజాతి కూరగాయల మొక్కలు వేయడము, అలాగే చుట్టూ బంతి పూలకు సంబంధించినటువంటి పంటలు వేయడం, ఇలాంటివి మిశ్రమ పంటలు వేయడం మిశ్రమ పంటలు అంటారు. అలాగే ఉదాహరణ చూసినట్లయితే మిశ్రమ పంటలకి మొక్కజొన్న, పసుపు ఇవి రెండు కూడా కలిపి మనం చూస్తూ ఉంటాం కామన్గా. అలాగే మొక్కజొన్న తీగజాతి కూరగాయలు, మొక్కజొన్న చేనులో మన కూరగాయల పంటలు వేస్తూ ఉంటారు, ఇది ఒకటి ఎగ్జాంపుల్. అలాగే మొక్కజొన్న బంతిపూలు, మొక్కజొన్న పంట వేస్తూ చుట్టూ కూడా పూలకు సంబంధించినటువంటి ఈ బంతిపూలకు సంబంధించినటువంటి చెట్లు నాటడం జరుగుతుంది. వీటిని మిశ్రమ పంటలు అంటారు. అలాగే పంట మార్పిడి, ఒక పంట వేసిన తర్వాత మరొక పంట వేయడాన్ని పంట మార్పిడి అంటారు. మొక్కజొన్న పంట వేసిన తర్వాత ఒక పెసర వంటి పంటలు పండించడం జరుగుతుంది. ఇలానే ఒక పంట తర్వాత మరొక పంట వేయడం అనేది దీన్ని పంట మార్పిడి అని అంటారు. అలాగే స్వల్పకాలిక పంటలు చూసినట్లయితే ఆవా, ఇందాక చెప్పాను కదండి, గోధుమ, ఆవా ఏంటి గోధుమ ఏంటి స్వల్పకాలిక పంటలు ఏంటి గోధుమ, ఆవా. ఓకే, ఒకసారి బిందు సేద్యం, అలాగే మిశ్రమ పంటలు, స్వల్పకాలిక పంటలు, పంట మార్పు. ఓకే, ఈరోజు ఈ క్లాస్ 1లో ఇంతవరకే డిస్కస్ చేస్తున్నాను. నెక్స్ట్ క్లాస్ 2లో రిమైనింగ్ టాపిక్ డిస్కస్ చేద్దాము. రిమైనింగ్ టాపిక్ కంటిన్యూ చేస్తూ బిందు సేద్యము, బాష్పోత్సేకము, పత్రరంధ్రాల గురించి, అలాగే దారు పోషక కణజాలం యొక్క పాత్ర ఏంటి, ఇవి మనం డిస్కస్ చేసుకుందాము. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి. గుడ్ నైట్.